అందరికి నమస్కారం అండి. అవిసె గింజల పొడి చేస్తున్నా. ఒక కప్పు అవిసె గింజలు అయితే అరకప్పు శనక్కాయ పప్పులు, అరకప్పు నువ్వులు, తగినన్ని ఒట్టిమిరకాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు. దూరగా అవిసె గింజలు వేయించుకోవాలి. బాగా దూరగా చిన్న మంట పెట్టి ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇది నెల రోజులైనా ఉంటుంది. ఇట్టే పెట్టుకుంటే డబ్బా వచ్చి పెట్టుకుంటే అన్నంలోకి దోశ తినొచ్చు, ఇడ్లీలోకి తినొచ్చు, ఏదాంతోకైనా బాగానే ఉంటుంది. తినే వాళ్ళకి గ్యాస్ రాదు, షుగర్ ఉండదు. షుగర్ వాళ్ళకి మంచిదే, లావు ఉండే వాళ్ళకు ఎవరికైనా అందరికీ మంచిదే. ఇది తింటే లావు ఉండే కూడా తగ్గుతారు. ఇది రోజు తింటే పొద్దున రోజు ఒక స్పూన్ దోశలో కానీ, చపాతి కానీ, ఏమిట్లోనూ కానీ షుగర్ వాళ్ళకు కూడా మంచిదే. ఇది రోజు వాడితే మంచిది. ప్రతిరోజు వేసుకొని తింటే రోజు ఒక స్పూను మంచిది. అందరూ తినొచ్చు. బాలింతరకు ఎవరైనా తినొచ్చు. బాలింతరకు అయితే శనక్కాయ పులు వేసుకోకుండా పట్టి వేస్తాం. బాగా కలబెడతారు ఎండాలి, లేదంటే మాడిపోయి నల్లగా అవుతాయి. అట్లా ఎంచుకోవాలి. అవసరం మనకప్ప పల్లీలు సన్న జరుగుతుంది. ఎర్రగా ఎంచుకోవాలి, పచ్చివాసన లేకుండా. అరకప్పు పల్లీలు వేసుకొని సన్న జగబెట్టుకొని బాగా ఎర్రగా ఎంచుకోవాలి, పచ్చివాసన లేకుండా. కలబెడతానే ఉండాలి, మాడకుండా. నల్లగా అయితే మళ్ళీ చట్నీ బాగుండదు. మీరు కావాలంటే ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. ఇంత చింతపండు నానబెట్టుకొని, చింతపండు, ఉల్లిగడ్డ కోసుకొని కలుపుకోవచ్చు. బాగుంటుంది. పొడి వేసి కలుపుకోవచ్చు. అట్లయినా కానీ చట్నీ బాగుంటుంది, చింతపండు చట్నీ లాగా. పల్లీలు అరకప్పు వేయించుకొని పక్కన పోసుకుంటున్నా. ఇప్పుడు నువ్వులు అరకప్పు చిట్టపట్లు అడలాంటి ఉండిచ్చి తీయాలి, నల్లగా కాకుండా. చింతపండు చట్నీ కూడా బాగా గమాలిస్తుంది, బాగుంటుంది. చింతపండు చట్నీ కూడా చేసుకోవచ్చు. ఆ పొడి వేసి కలుపుకొని. కావాలంటే కొంచెం బెల్లం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో వేసుకోము. చిట్టపట్లు ఆడించి ప్లేట్లో పోసుకోవాలి.
ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని నూనె వేసుకొని ఒట్టిమిరకాయలు, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. మీరు తగినన్ని ఒట్టిమిరకాయలు వేసుకోవాలి. మీకు సరిపడేమని ఎంత తింటారో అంత. కరివేపాకు అయినంత కరివేపాకు వేసుకొని మీ ఇష్టం ఎంత వేసుకుని ఒకటి. వేయించుకున్నప్పుడు ఎర్రగా వేయించుకొని అన్ని కింద పెట్టుకొని చల్లారినాక ముందు మిరపకాయలు వేసుకొని మళ్ళీ అవిసె గింజలు వేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ నువ్వులు, శనక్కాయలు, పల్లీల పొడి వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసి మీరు ఆఫ్ చేస్తాను పోయి. ఇంకా సరిపడంతా ఉప్పు వేసుకొని మళ్ళీ సరిపోకుంటే మళ్ళీ వేసుకోరు. అన్నీ ముందు ఒట్టిమిరకాయలు, ధనియాలు, కరివేపాకు మిక్స్ చేసుకొని మళ్ళీ అవిసె గింజలు వేసుకొని మళ్ళీ దాని మళ్ళీ నూగులు మెదిగినాక శనక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా అయ్యేటట్టు. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అందరూ తినచ్చు, ఎవరైనా కానీ బీపీ వాళ్ళు, షుగర్ వాళ్ళు అందరూ తినచ్చు. కమిలినాక అన్నీ వేసుకోవచ్చు. అవిసె గింజలు ముందు తిప్పుకోవాలి. అవిసె గింజలు అయినాక నువ్వులు అయినాక శనక్కాయలు వేసుకొని మెత్తగా తిప్పుకోవాలి. మెత్తగా తిప్పుకొని డబ్బాకి ఎత్తి పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా కావాలన్నప్పుడు 2 వంకాయలు బాగా వేయించుకొని కాల్చి, లేకుంటే పొయ్యి మీద కాల్చుకొని వేసి 2 టమాటాలు వేయించుకొని చింతపండు కారంలాగా చేసుకోవచ్చు. బాగుంటుంది. ఉల్లిగడ్డ కోసేసి అన్నంలోకి బాగుంటుంది. అట్లా కూడా డబ్బాకి ఎత్తుకోవాలి.